బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం చోరీలు కలకలం రేపాయి. ఒకే రోజు 2 ఏటీఎంలలో చోరీకి దుండగులు ప్రయత్నించారు. ఏటీఎం యంత్రాలు తెరుచుకోకపోవడంతో నిప్పంటించారు. 2 ఏటీఎంలలో 50 లక్షలకు పైగా నగదు అగ్నికి ఆహుతైంది. కంప్లీట్గా ధారవాడ పోలీసు మొత్తం కాల్ చేసారు. ఇక నిజామాబాద్ జిల్లాలో అయితే ఏటీఎంల చోరీకి దుండగులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఏటీఎంలు తెరుచుకోకపోవడంతో వాటికి నిప్పంటించారు. దాంతో 50 లక్షలకు పైగా నగదు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ మౌనిక. నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ముఖ్యంగా ఏటీఎంలపై కమిషనర్తో తెలుస్తుంది. తాజాగా ఈ రోజు నిజామాబాద్ జిల్లాలోని భారీ చోరీకి ఘటన చోటు చేసుకుంది. ఒకే రోజు 2 ఏటీఎంలకు చోరీకి దొంగలు ప్రయత్నించారు. అయితే యంత్రాలు తెచ్చుకోవడంతో వాటిని తగలబెట్టారు. వాటిలో ఉన్నట్టు 50 లక్షలు, సుమారు 50 లక్షల రూపాయలు కూడా నగదు మొత్తం కాల్ చేసినట్టుగా తెలుస్తుంది. నిజామాబాద్ నగరంలోని 5వ టౌన్ పోలీస్ పరిధిలోని ఎస్బీఐ ఏటీఎం లో నిన్న రాత్రి దొంగలు చొరపడ్డారు. అక్కడ ఏటీఎం మిషన్ తెరిచి ప్రయత్నం చేశారు. అక్కడ మిషన్ తెరవకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఏటీఎం నిప్పు పెట్టారు. దీంతో 20 లక్షల సొమ్ము కూడా మొత్తం నిప్పుకు బోర్డు అయినట్లు తెలుస్తుంది. దీంతో పాటు 4వ టౌన్ పోలీస్ పరిధిలోని ఏటీఎం లో కూడా దొంగలు చొరపడ్డారు. అయితే అక్కడ కూడా ఏటీఎం తెరుచుకోవడంతో అక్కడ దానికి నిప్పులు పెట్టారు. అక్కడ సుమారు 50 లక్షల రూపాయలు కూడా పూర్తిగా బోర్డైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇద్దరు దొంగలు బైక్ మీద వచ్చారని కూడా చెప్తూ తెలుస్తుంది. ఇద్దరు దొంగలు అక్కడ ఆ ఏటీఎం తో 4వ టౌన్ ఏటీఎం తో పాటు 6వ టౌన్ ఏటీఎం లో కూడా తెర పెట్టారు. సుమారు 2 ఏటీఎంలు కలిపి 75 లక్షలు కూడా పూర్తిగా నగదు దొంగమంటుగా చేస్తుంది. అయితే దీనికి కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే 2 ఏటీఎం సంబంధించిన సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కూడా దొంగలు పట్టుకునే ప్రయత్నం కూడా తెలిసినట్టు తెలుస్తుంది. నవీన్, అయితే ఎక్కడో ఒక చోట ఏటీఎంలో చోరీలు అయితే జరుగుతున్నాయి. ఈ ఏటీఎంలో చోరీకి అడ్డుకట్ట వేసే అవకాశం లేదా? అయితే కొన్ని సంవత్సరాలు చూసినట్లు ఏటీఎం లో కూడా దొంగలు తెరబడుతున్న రాత్రి కూడంలో ఏటీఎం లో చాలా పగలొట్టాయి. అక్కడ ఏటీఎం లో డబ్బులు దొంగలు ఇస్తున్నారు. అయితే ఈ రోజు నిన్న రాత్రి సంఘటన మాత్రం 2 ఏటీఎం లో డబ్బులు రాకపోవడంతో వాటిని పూర్తిగా అక్కడ నిప్పు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కూడా పోలీసులు ఏటీఎం లపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాము, ఏటీఎం లో దొంగలు దొరకకుండా చర్యలు తీసుకుంటాం అనుకుని చెప్తున్నప్పటికీ కూడా ఇంతవరకు అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా ఇంతవరకు పెట్టిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే దీనిపై కూడా పోలీసులు మాత్రం చర్యలు తీసుకుంటాము, బ్యాంకు అధికారులతో మాట్లాడతామని చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.